బీన్స్ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఐటమ్స్ అన్నీ తీసి పెట్టిన. బట్ ఇదేంటో పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అన్ని ప్లేట్లో పచ్చ పచ్చగా కనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఆనియన్ క్యాచ్ ఏదో ట్రై చేశానులే, మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు, సరేనా? కొత్తగా ఉంటుంది కదా. అండ్ ఆనియన్ అయితే కొంచెం స్లిమ్గా అయితే నేను కట్ చేసుకున్నా. మీరు మాత్రం అలా కట్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం ఫ్రై అయినప్పుడు కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మనం స్టార్టింగ్ స్టేజ్ కదా, అంటే నేను స్టార్టింగ్ స్టేజ్ కదా, తెలియక మరీ స్లిమ్గా కట్ చేసా. మీరు మాత్రం కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిర్చి పాప. ఇది అయిపోతే ఏంటో కూర వండిన సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా స్టైలిష్గా కట్ చేసా. ఏదో అంత పెద్ద చెఫ్ని కాదులే కానీ హోటల్స్లో చూసి 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 స్టైలిష్గా. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీన్స్. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నా, మీకు ఏ సైజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఫైనల్గా కర్రీలో వేసే కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరు. ట్రై చేయండి. ఈ సైజులోనే కట్ చేసుకోవాలి, నేనేం చెప్పను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి, సరేనా? నేనైతే ట్రై చేశా. ఇంకా పోపు పెట్టుకుందాం రండి. ఏముంది, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, పచ్చనపప్పు. సాయిపప్పు నా దగ్గర లేదు, మీరు వేసుకోండి. ఎండుమిర్చి కూడా నేను వేయలేదు, నా దగ్గర లేదు. వెల్లుల్లిపాయలు వేసిన. కొంచెం మంచిగా వేగాక, ఇదేమి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రావసరం లేదు, కొంచెం వేగాక, అందరికీ తెలుసు కదా పోపు ఎలా పెట్టాలి అని, అంతే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి పోపు వేగాక ఆనియన్ అండ్ మిర్చి వేసుకోండి. నా పోపు వేగిందా అన్న కాన్సన్ట్రేషన్ మీద పెట్టద్దు, ఎందుకంటే నాకు ఎప్పుడు పోయి స్టార్ట్ చేసామా, ఎప్పుడు ఎండ్ చేసామా, అది ప్లేట్లో పెట్టుకుందామా, తినేసామా అన్నది మాత్రమే అనిపిస్తుంది. సో మీరు మాత్రం పోపు వేగాకే ఆనియన్ మిర్చి వేసుకోండి. పోపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఏం కర్రీ చేస్తున్నాం ఇంతకీ? బీన్స్ ఫ్రై. సో బీన్స్ వేసుకోండి. బీన్స్ వేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బీన్స్ని అయితే నేను బాయిల్ చేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బాయిల్ చేసుకోండి. నేను డైరెక్ట్ వేసేసాను. కొంచెం అలా తిప్పేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ అయ్యాక కొంచెం మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఇలా తిప్పుతూ ఉండండి. మూత తీసి ఒక 5 మినిట్స్కి తిప్పుతూ ఉంటే ఒక 10-15 మినిట్స్లో కర్రీ అయితే అయిపోయిద్ది. ఇది నా ఎస్టిమేషన్, ఓకేనా? నా క్వాంటిటీకి మంచిగా ఫ్రై అయితే వేగుతుంది. అండ్ నెక్స్ట్ ఇలాగే 2-3 టైమ్స్ మూత వేసి తీస్తే కొంచెం మగ్గిద్ది. ఆ బీన్స్ అన్నవి మనం బాయిల్ చేయలేదు కదా, సో మూత పెడితే ఏమైందంటే కొంచెం ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి. అండ్ ఇలా 5-10 మినిట్స్ ఫ్రై అయ్యాక మీకు ఏ స్టేజ్లో ఫ్రై అన్నది చాలు అని అనిపిస్తే ఆ స్టేజ్లో మీరు ఇంకా ఆపేసి ఇలా మూత పెట్టడాలు తీయడాలు, సాల్ట్, కారం ఇవన్నీ వేసేసుకోవచ్చు, అవి ఇంపార్టెంట్ కదా. అండ్ ఇప్పుడైతే కరివేపాకు వేసాను, మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇష్టం లేని వాళ్ళు కూడా తినేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది కరివేపాకు ఇలాంటివి తొక్కలు తీసి పక్కన పెడతారు కదా, సో దీనిలో అన్ని గ్రీన్గా ఉంటాయి కాబట్టి తీసి పక్కన పెట్టడం కుదరదు. మిర్చి, కరివేపాకు, ఏది మిర్చియో ఏది బీన్సో ఏది కరివేపాకో తెలుసుకోవడం కర్రీ అయ్యాక కష్టం. సో మీరు ఇలా ట్రై చేయండి. ఈ స్టేజ్లో కొంచెం పసుపు, మీ రుచికి తగ్గట్టుగా, అంటే మీ టేస్ట్, సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని, నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నా. నా క్వాంటిటీని బట్టి మీరైతే తగ్గించేసుకోండి, మీరు ఎలా తింటారు అన్నదాన్ని బట్టి. అండ్ కారం కొంచెం, అంటే మీ కారం స్పైస్ని బట్టి చూసి లెవెల్స్ వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వేసాను. ఈ 3 వేసాక కొంచెం తిప్పుకోండి. ఇలా గిరా గిరా తిప్పుకున్నారనుకో,
అంటే స్టైలిష్గా తిప్పడం నాకు రాదు, కొంచెం గిరగిరా తిప్పేసే పనిలో ఉంటా. మీరు కూడా కొంచెం గిరిగిరా తిప్పేసి. అండ్ దీనిలో ఫైనల్ పప్పుల పొడి ఎలా చేస్తారో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మీకు కావాలంటే చెప్పండి, నేను పప్పుల పొడి ఎలా చేయాలి ఈసారి చేసినప్పుడు వీడియో షేర్ చేస్తా. అండ్ పప్పుల పొడితో పాటు నేను కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. ఉంటే మీ ఇంట్లో కొబ్బరి పొడి పప్పుల పొడి రెండు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెండు వేసాక కూడా మన ప్రాసెస్ తెలుసు కదా, గిరగిరా తిప్పడం. అదొకసారి తిప్పేసేసి నెక్స్ట్ మనకు ఫ్లేవర్ ఇచ్చే ఐటెం ఏంటిది, అది ప్రతి కర్రీలో డెకరేషన్గా వాడే ఐటెం కొత్తిమీర. అది వేసి మళ్ళీ ఒకసారి గిరగిర తిప్పేస్తే రెసిపీ అయిపోయినట్టే. ఇంతకీ కర్రీ బీన్స్ ఫ్రై. సర్లే బీన్స్ ఫ్రైకే ఇంత అని అనుకోవద్దు, నేనేదో స్టార్టింగ్ స్టేజ్, నా దగ్గర ఇంకా అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఐటమ్స్. బీన్స్ ఫ్రై సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. నేను ముందే చెప్పాను కదా, దీనిలో కరివేపాకు ఏదో పచ్చిమిర్చి ఏదో బీన్స్ ఏదో కనిపెట్టాలంటే కర్రీ అయ్యాక కష్టమని. అది ఇది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.